కంకిపారు మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రైతే రాజు అన్న నినాదాన్ని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా బలపరుస్తుందని, సూపర్ 6 పథకాలు అనేవి అసాధ్యమని వైసీపీ ప్రభుత్వం గతంలో పిచ్చి ప్రగల్భాలు పలికిందని, ఈ రోజు సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. 46,85,838 మంది రైతు కుటుంబాలకు గాను కేంద్ర ప్రభుత్వం 831 కోట్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2,342 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉన్నారు. రైతే రాజు అనే నినాదాన్ని మనం బలపరుస్తూ ఈరోజు రైతాంగం పెట్టుబడులు పెట్టడానికి వెసులుబాటునిస్తూ, అలాగే అప్పుల బారిన పడకుండా ఉండేందుకు అన్నదాత సుఖీభవ అనేది మరి ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఈ రోజున అమలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అందులో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇది అనతర సాధ్యపడిన విషయం అని చెప్పి వైఎస్ఆర్ ఎన్నో ప్రగల్భాలు పలికింది. మరి ఈరోజు అవన్నిటినీ కూడా అధిగమించి ఒక్కొక్కటిగా మరి సూపర్ 6లో హామీలు ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంటే వాళ్ళకి మతి భ్రమించి ఏవో జనం వద్దకు వెళ్ళి విషయం చెబుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదన్న విషయాన్ని కూడా గమనించకుండా ఏవో అభియోగాలు ప్రజల మధ్యకి వెళ్ళి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు చేసిన అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రశ్న ఫేస్ చేసినప్పుడల్లా ప్రతిసారి కూడా అసత్య ప్రసారాలు దిట్టైన జగన్మోహన్ రెడ్డి ఏవో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. చట్టం దాని పని చేసుకుంటుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ విషయం తీసుకుంటే నేను చేయలేదనే మాట వాళ్ళు అంటలా. ముందు 50,000 కోట్లు అన్నారు, ఈరోజు 3,500 కోట్లు అంటున్నారు. ఆయన ఒకసారి అయితే ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కసిరెడ్డి 3,000 కోట్లు తీసుకున్నాడని 300 కోట్లే ముట్టిందని ఆయన వెర్షన్ అయితే, మరి ఎక్సైజ్ మినిస్టర్ అయితే, మాజీ ఎక్సైజ్ మినిస్టర్ అయితే నాకు అసలు ఏ విషయాల్లో తెలియదు, నాకేమీ ముట్టలేదు, నన్ను బాధ్యత చేస్తున్నాడని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే నిజమైన నాణ్యమైన బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళు కమిషన్లు ఇవ్వట్లేదనే నేను ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరినీ బయటికి నెట్టి మరి వాళ్ళకి కావాల్సిన సొంత బ్రాండ్లు కూడా రకరకాల బ్రాండ్లు దేశవ్యాప్తంగా కాదు ఎక్కడ విన్న బ్రాండ్లన్నీ నాసిరకం మందు తెచ్చి ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో కూడా ఆడుకోవడం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ స్కాముల్లో దిట్టైన కొంతమందిని పెట్టి ఈ స్కామ్లన్నీ చేయటం, చట్టం దాని పని చేసుకుంటుంటే లేని అరుపులు అరుస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏదో రకంగా బురద జల్లాలని చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ముఖ్యంగా మేము గత నెల రోజుల నుంచి కూడా సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అభివృద్ధి సంక్షేమం అనే సమపాడులో వెళ్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని మరి గ్రీవెన్స్ని రేజ్ చేసుకుంటాం, అర్హులు ఎవరికైనా పడకపోతే గ్రీవెన్స్ రేజ్ చేసుకునే వెసులుబాటు ఒకసారి కాదు 2 సార్లు అయినా సరే గ్రీవెన్స్ చేసుకునే వెసులుబాటు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఆయన ఒక బటన్ నొక్కితే తల్లిదండ్రుల ఖాతాలో పట్టడం, అర్హులు ఎవరికైనా పడకపోతే వాళ్ళు ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే వాళ్ళు తిరిగి పడే పరిస్థితి లేకపోవడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. మరి గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా సరే ఒక్క రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ కొత్తవి ఇచ్చినవి అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏదేమైనప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం 24/7 కష్టపడి మరి ఈరోజు సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వెలుగులా తీసుకురావడం జరిగింది. అది కూడా ఓర్వలేక మరి భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో వైసీపీ కార్యకర్తతో ఈ మెయిల్స్ అన్ని పెట్టించి ఈ రాష్ట్రానికి రావద్దు, ఇక్కడ అల్లకల్లోలాలు జరుగుతున్నాయని చెప్పి మరి డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయటం, మరి ఈ ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజనరీ మీద వారికి పూర్తి నమ్మకంతో 8 లక్షల కోట్లు పెట్టుబడులు రావటం, అలాగే సుమారు 10 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ 24/7 కష్టపడుతున్నారని తెలియజేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీడియా సమావేశంలో కూడా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఎటువంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేశారు అంటున్నారు. వాళ్ళ నాయకులను సమర్థించుకొని రావడం, ప్లస్ వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో పర్యటనలో భాగంగా అక్కడ ప్రాణాలు పోవడం కానీ, గాయాలు అవడం కానీ, కాళ్ళు చేతులు ఎదిగిపోవడం ఏ విధంగా చూస్తారు? అతను సైకో అంటానికి అది నిదర్శనం. ఏదన్నా పోలీసులు కొంత తక్కువ మంది ఉంటే మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వట్లేదని ఏడవటం, పోలీసులు తమ పని తను చేసుకుంటుంటే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అభియోగం చేయడం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యాత్రలన్నీ కూడా జైలు యాత్రలు, ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా మొన్న విగ్రహాల ఓపెనింగ్ కూడా ఆ బెట్టింగ్లో కీలకదారుడైన ఆయనకి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళటం, మరి వీళ్ళు ఎంతసేపు కూడా నా వాటా తక్కువ ఇచ్చారు, కసిరెడ్డి ఎక్కువ తీసుకున్నాడు, నాకు తెలియలేదు, ఈ అభియోగాలు తప్ప వాళ్ళు గుమ్ములాట తప్ప. ఇప్పుడు అప్రూవర్స్ అనేది అప్రూవర్గా మారి చాలామంది వైసీపీ నేతలే, ఆల్రెడీ ఎక్సైజ్ మాజీ మినిస్టర్ కూడా ఆయన అప్రూవర్గా మారి నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ వీళ్ళు 5 ఏళ్ల పాలన పూర్తిగా అభివృద్ధి సంక్షేమం అనేది పక్కన పెట్టి పూర్తిగా అవినీతిమయం చేసి పాడేశారు. ఏదేమన్నప్పటికీ చట్టం దాని పని చేసుకుంటుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పేదరపులు అరుస్తూ ఉన్నారు. ఆ రోజున రెడ్ బుక్ అని అన్యాయం చేసిన వాళ్ళని, స్కాములు చేసిన వాళ్ళ పని పడతామని లోకేష్ గారు ప్రకటిస్తే మరి మడిచి ఎక్కడో పెట్టుకోమన్నారు. ఈ రోజున అతనికి జడిసి ఆ రెడ్ బుక్ అనేటప్పటికే నిద్రలు పట్టిన వైను. ఏదేమన్నప్పటికీ కేవలం చట్టం దాని పని చేసుకుని వెళ్తుంటే వీళ్ళు దోషులుగా ఒక్కొక్కరిగా బయటకు వస్తారు. మన విజయసాయి రెడ్డి వచ్చాడు, అప్రూవర్గా మారాడు. అలాగే మాజీ ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఇప్పుడు అప్రూవర్గా మారిపోతూ ఉన్నారు. వీళ్ళు ఓటాలు ఎక్కడ తెగట్లేదు పాపం, మీరు ఎక్కువ తీసుకున్నారని కుమ్ములాటలతోనే సరిపోతాం. అసలు ఆయనకి ఏ శాఖ మీద కానీ దేని మీద కానీ అవగాహన లేని వ్యక్తి ఆయన అవగాహన లేకుండా ఎవరో పిఆర్ఓ రాసిన స్క్రిప్ట్ మాత్రం చదివే మనిషి ఆయనకి దేని మీద పూర్తి అవగాహన ఉండదు. ఆ రోజున లోకేష్ గారిని పప్పయ్యి అంటూ ఉన్నారు. ఈ రోజున ఆయన మాట్లాడేది విధానం కానీ, ఆయన శాఖల మీద ఉన్న పట్టు కానీ చూసి మతిపోయే వైను ప్రతిపక్షం లేని ప్రతిపక్షాలు. మరి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉండి ఆయన పట్టుండుంటే 10 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారితో ఎలాగా ఆయన డిబేట్లో కూర్చోలేడు, కానీ లోకేష్ గారితో 10 నిమిషాలు డిబేట్లో కూర్చుంటే ఈరోజు అసలైన పప్పు శుద్ధ పప్పు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలే చెప్తారు.